నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్, బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ముందుగా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి. మీరు బాగా స్పందిస్తున్నారు. మీ స్ఫూర్తి మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. చాలామంది ఏంటంటే లొకేషన్లో కన్ఫ్యూజన్ ఉన్నాను సార్, రియల్ ఎస్టేట్ బాగానే డెవలప్ అవుతుంది అంటారు, మీరు డెవలప్ అవుతుందని ఒక వీడియోలో చెప్తారు, ఇంకో వీడియోలో డెవలప్ చేయంటే మీరు చూసుకోండి. మాట్లాడే వ్యక్తికి ఎంత అనుభవం ఉంది, ఆ ఛానల్కి ఎంత బ్రాండ్ ఉంది మార్కెట్లో, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది స్పీకర్స్ ఎవరున్నారు, కంటెంట్ ఎంత ఇస్తున్నారని. ఒకళ్ళు చెప్పిన దాని మీద మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. నేను చెప్పేది ఏంటంటే మేము చెప్పేది చెప్తుంటాం, బిల్డర్ చెప్పేది బిల్డర్ చెప్తారు, మేము చెప్పే కన్సల్టెంట్ చెప్తారు. బట్ మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. సో లాస్ట్ టైం ఎపిసోడ్లో బుదేరా గురించి మాట్లాడాను. ఇవాళ మిత్రులు ఏమంటారంటే యాదాద్రి పరిస్థితి ఏంటి, ఈస్ట్ జోన్ అక్కడ పెట్టాలా పెట్టక్కర్లేదా అనేది పెద్ద సమస్య. రియల్ ఎస్టేట్లో అన్ని లొకేషన్లు పెట్టుకోవచ్చండి. గ్రోత్ ఫ్యాక్టర్ 19-20 का ఫరక్ ఉంటుంది, 10% ఇటు అటు ఉంటుంది. ఏ లొకేషన్ అయినా మీరు పెట్టుకోవచ్చు. అయితే యాదాద్రికి ఏంటంటే ఒక లిటిల్ స్లైట్ బిట్ స్లో డౌన్ ఎందుకు ఉందంటే, ఒక 10 years బ్యాక్ యాదాద్రి అంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదండి. బట్ ఇప్పుడు యాదాద్రి అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ పికప్ అవ్వడం మొదలుపెట్టింది. పికప్ అయిపోయిందని చెప్పను. వెస్ట్ జోన్తో అయితే నేను కంపేర్ చేయను. వెస్ట్ జోన్లో ఎందుకంటే అక్కడ ఐటీ క్రౌడ్ 8-10 లక్షల మంది ఉన్నారు. ఇండియాలో 50 లక్షలు ఉంటే బెంగళూరులో 10 లక్షలు, హైదరాబాద్లో 10 లక్షలు, 20 లక్షల మంది, అంటే 40% ఆఫ్ ది పాపులేషన్ రెండు స్టేట్లో ఉంది యాజ్ ఫార్ as ఐటీ ఈస్ కన్సర్న్. సో మిగతా 30 లక్షలు అక్రాస్ ది అదర్ చెన్నై, పూణే, ముంబై అట్లా స్ప్రెడ్ అయి ఉంది. ఇప్పుడు యాదగిరి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు అంతకుముందున్న గవర్నమెంట్లో యాదాద్రి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి నెక్స్ట్ తిరుపతిలో ఆ లెవెల్లో డెవలప్ చేద్దామన్నారు. డెఫినెట్గా డెవలప్ చేశారు. అయితే యాదాద్రి ఒకటి యాజ్ ఆఫ్ నో ఆ గుడి ఒక యూఎస్పీ తప్ప మిగతా ఏం కనిపించట్లేదు. అన్లైక్ ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉందో అక్కడ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి నాకు రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే రిలయన్స్ ఇస్ ట్రయింగ్ టు పుట్ 500 crores ఖర్చు పెట్టి ఒక పెద్ద మాల్ పెడుతున్నారు. అట్లా టాటాస్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఏ మాల్. సో ఇవి వస్తే కనుక ఇది పికప్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే 500 crores అనేది నాట్ ఏ స్మాల్ అమౌంట్. 2 షాపింగ్ మాల్స్ వచ్చాయంటే అంత పబ్లిక్ ఉంటేనే వాళ్ళు రిసర్చ్ చేస్తారు. రిలయన్స్ కానీ టాటా కానీ దే ఆర్ కార్పొరేట్ కంపెనీస్, వాళ్ళు ఎంతో రిసర్చ్ చేసి పెట్టుంటారు. అక్కడున్న సెగ్మెంట్ వేరండి. సో దాని గురించి మనం ఎక్కువ వరి అవ్వాల్సిన విషయం లేదు. అది కూడా స్లో, ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను అది చేయను కానీ, బట్ ఫ్యూచర్లో అది కూడా ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ డెస్టినేషన్. రేట్లు యాజ్ ఆఫ్ నౌ మీరు ఫామ్ ప్లాట్స్కి వెళ్ళిపోతే చాలా తక్కువ దొరుకుతాయి, లేదా డిటీసీబీకి వెళ్ళినా మీకు నాకు తెలిసి 8,000-10,000 మీకు దొరుకుతాయండి. అది కూడా అఫోర్డబుల్ లొకేషనే అండ్ ఆన్ ద వే ముందుకు కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఆల్రెడీ ఉప్పల్, చౌటుప్పల్, మేడిపల్లి అవన్నీ చూసుకుంటే కనుక ఒకప్పుడు ఏమి లేవు, ఇప్పుడు అక్కడ కూడా కొనలేకపోతున్నారు. స్క్వేర్ ఫీట్ 5-6 వేలు అమ్ముతున్నారు ఫ్లాట్స్కి అయితే. సో ల్యాండ్ అనేది మీరు డెఫినెట్గా యాదగిరిగుట్ట సైడ్ మీరు YTDDA డెవలప్మెంట్ కొత్త బాడీ పెట్టారు. సో దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ డెఫినెట్గా డోంట్ కంపేర్ వెస్ట్ అండ్ సౌత్. వెస్ట్లో ఏమైంది, సౌత్లో ఏమైంది అనేది కాదు, బట్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఒక 10 years తర్వాత డెఫినెట్గా అది మల్టీఫోల్డ్ అవుతుంది ప్రైస్. ఇంట్రెస్ట్ వాళ్ళు అక్కడ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. నాకు మళ్ళీ చెప్తున్నాను మీకు, నాకు ఏ ఏరియాలో వెంచర్స్ లేవు, ఎక్కడ వెంచర్స్లో ఐ విల్ బీ ఎ న్యూట్రల్, బికాస్ ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్ అకార్డింగ్ టు మీ దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ లాసెస్. మీరు ఎక్కడ మోసపోకూడదు, ఎక్కడ చీట్ అవ్వకూడదు. అన్ని ఇండస్ట్రీ బెల్ట్ ఉన్న దగ్గర డెఫినెట్గా కొద్ది స్పీడ్ రైజ్, హై రైజ్ అంటే ప్రైస్ కొద్ది స్పీడ్గా పెరుగుతుంది. ఇక్కడ ఇండస్ట్రీకి రావాల్సింది ముందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా టౌన్షిప్లో మన రేవంత్ రెడ్డి గారు కొత్త సీఎం ఏమొస్తుందో, ఏ ఏరియాస్ కవర్ చేస్తున్నారు, అక్రాస్ ది ORR అండ్ RRR మధ్యలో శాటిలైట్ టౌన్షిప్ వచ్చాక డెఫినెట్లీ థింగ్స్ విల్ బీ డిఫరెంట్. ఆ ఏరియా వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే మీరు రిగ్రెట్ చేయరు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్లాన్ లేదు, ఒక్కసారి ప్లాన్ డిక్లేర్ అయ్యి ఇక్కడ శాటిలైట్ టౌన్షిప్ వస్తుంటే రేట్స్ జాకప్ అవుతాయి. సో కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు ఏ టెన్షన్ తీసుకుంటూ కొనుక్కుంటే బెస్ట్ ప్రైస్కి వస్తుంది. ఎందుకంటే బిల్డర్స్ కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ దే రియలైజింగ్ దే వాంట్ టు లిక్విడేట్. ఇప్పుడు ఎవరైతే బిల్డర్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఫండింగ్ తీసుకొని ఆల్రెడీ చేస్తున్నారు, వెంచర్స్ అయితే చాలా వరకు బాగానే వచ్చాయి. అక్కడ పెద్ద పెద్ద కంపెనీ పేరు చెప్పలేను, కార్పొరేట్ కంపెనీలు అన్నీ మన హైదరాబాద్ నుండి 50, 60, 70 కిలోమీటర్ వరకు వెంచర్స్ వేసేసారు. అంటే వెంచర్స్ వేసారంటే ఆటోమేటిక్గా ఇవాళ కదా రేపైనా డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీ రావడం ఐ థింక్ కొత్త గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సార్ సీఎం గారు చెప్పినట్టు ఏమవుతుందంటే ఆల్రెడీ తెలంగాణ రౌండ్ ది స్టేట్, మనం ఒక ఏరియా కాకుండా అన్ని ఏరియాలు డెవలప్. ఒకసారి అక్కడ మళ్ళీ టౌన్షిప్ కానీ ఇండస్ట్రీ కానీ ఒక స్పెషల్ జోన్ కానీ డిక్లేర్ చేస్తే, ఇప్పుడు ఇన్ఫోసిస్లో SEZ ఉంది, అక్కడ పోచారంలో SEZ ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇన్ఫోసిస్తో కానీ మిగతా కంపెనీలు కూడా స్లోగా ఒక్కొక్కటి మైగ్రేట్ అవుతున్నాయి. వాళ్ళకి అక్కడ వెళ్ళినందుకు SEZ అంటే అర్థం అంటే ట్యాక్స్ హాలిడే ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇట్లా చాలా బెనిఫిట్స్ ఇస్తారు గవర్నమెంట్.
సో అట్లానే దే మే థింక్ ఆఫ్ అగైన్ ఎక్స్టెండింగ్ ది మెట్రో. ఇప్పుడు టూ ఎర్లీ టు టెల్. సో ఇండస్ట్రీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, షాపింగ్ మాల్స్ ఇవి వచ్చాయంటే, మెట్రో ఎంఎంటీఎస్ కానీ వచ్చాయంటే కనుక డెఫినెట్గా ఆ గ్రోత్ అనేది నోబడీ కెన్ స్టాప్. సో యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఇన్ స్లో ట్రెండ్. బట్ మీకు అఫోర్డబిలిటీ కావాలి అంటే మీరు కొద్దిగా దూరంగా వెళ్ళాలి. ఇది నాకు తెలిసి 60 to 80 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది మీకు యాదగిరిగుట్ట సిటీ నుండి. బట్ ఓఆర్ఆర్ దగ్గర నుండి మేబీ తక్కువ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ నాట్ ది హైదరాబాద్ సిటీ, ఓఆర్ఆర్ ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్కి 5 to 10 కిలోమీటర్ ఇటు కానీ అటు కానీ మీకు ఎప్పుడైనా హైక్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా ఇక్కడ యాదగిరిగుట్ట అని కాదు, మిగతా ఏరియాలో కూడా ఇటు కొంపల్లి సైడ్ కానీ ఇటు పటాన్చేరు సైడ్ కానీ ఎక్కడికి వెళ్ళినా డెఫినెట్గా మీకు అందుబాటులో ఉంటాయి. సో మీరు మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొద్దిగా దూరం ట్రావెల్ చేయండి. ఈరోజు దూరంగా ఉన్నదే ఒక 10 years తర్వాత దగ్గర అయిపోతుంది. మనం ఒకప్పుడు నేను చెప్పాను, ఈ సోకాల్డ్ 20-25 కిలోమీటర్ ఉన్న డిస్టెన్స్ అన్నీ కూడా మనం ఎంతో దూరం అనుకొని ఇన్వెస్ట్ చేయడానికి భయపడ్డాం. ఇప్పుడు చాలామంది రిగ్రెట్ కూడా అవుతున్నారు. ఆ రోజే నేను 5 ప్లాట్లు కొనుంటే ఈ పాటికి కోట్లు మల్టీ మిలియనర్ అయిపోయామండి. అలా రిగ్రెట్ కాకుండా ఇప్పుడు డబ్బులు ఉంటే కనుక కనీసం ఒక 3 నుండి 500 గజాలు కొనుక్కుంటే కనుక దట్ విల్ బి ఏ గోల్డ్ మైన్ ఫర్ యూ. అప్రిషియేషన్ డెఫినెట్గా జరుగుతుంది, డెవలప్మెంట్స్ వస్తాయి. ఎందుకంటే సిటీ ఇప్పుడు అన్ని విధాలుగా హైదరాబాద్ నేను మళ్ళీ చెప్తున్నాను, ది బెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ రౌండ్ ది సిటీ వేర్ ఆల్ 4 కాదు 8 సైడ్స్ అనాలి. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఇవన్నీ పెట్టుకుంటే 8 డైరెక్షన్స్ ఉంటాయి. 8 డైరెక్షన్ కూడా మీకు పెరుగుతుంది. ఒక డైరెక్షన్ కొద్దిగా ఎక్కువ, ఒక డైరెక్షన్ తక్కువ, బట్ ఎక్కడ కూడా జీరో గ్రోత్ అనేది లేదండి. ఇప్పుడు చాలామంది అడిగారంటే ఫార్మాసిటీ తీసేస్తారు కదా ఏమవుతుందని. ఫార్మాసిటీ తీస్తే ఇంకో సిటీ వచ్చింది, ఇంకో సిటీ వస్తే ఇంకోటి వస్తుంది. సో గవర్నమెంట్కి మీరు ముఖ్యంగా తెలుసుకోండి, గవర్నమెంట్ రెవెన్యూ వదులుకోదు. ఎవ్రీ మంత్ 5-6,000 ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. లాస్ట్ 5 years ట్రెండ్ చూసుకుంటే కనుక 35,000-40,000 కోట్లు ఓన్లీ త్రూ రిజిస్ట్రేషన్ వస్తుంది. అది కాకుండా మిగతా ఇండైరెక్ట్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఇంకొక 10-20,000 వస్తుంది. అంటే 60,000-70,000 కోట్లు ఓన్లీ రియల్ ఎస్టేట్. ఫ్యూచర్లో ఏ డిపార్ట్మెంట్ కూడా అంత ఇన్కమ్ వచ్చే సోర్సులు లేవు. ప్లస్ క్విక్ టైంలో ఒక లేఅవుట్ వేసారనుకోండి, చాలామంది ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అంటే 6 నెలల నుండి 1 yearలో కంప్లీట్ చేసేస్తున్నారు సెల్లింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇంకొక 6 నెలలు అని, మ్యాక్సిమం 2 years. ఒక 50 ఎకరాల ప్రాజెక్ట్ అంటే 2 to 3 years మొత్తం క్లోజ్ అవుతుంది. అంటే ఆ డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ, నాలా ఛార్జెస్ కానీ, మిగతా అదర్ ఛార్జెస్ కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే గవర్నమెంట్కి విపరీతం. అండ్ వెంచర్లు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్. కొద్దిగా జనరల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. పెట్రోల్ పెరిగింది అనుకోండి, ఒక 1 week మనం కార్లు మానేసి సైకిల్ నడుపుతాం. 10 days తర్వాత మర్చిపోతాం రేటు పెరిగింది, మళ్ళీ నా యథావిధిగా వచ్చేస్తాం. అట్లా గవర్నమెంట్ మారింది అనేది ఇది దట్ ఈస్ ద ప్రాసెస్. ఎవ్రీ 5 years గవర్నమెంట్ మారాల్సిందే. గవర్నమెంట్ మారినప్పుడల్లా రేట్లు ఏం తగ్గలేదు. గత తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ ఏ ఉన్నా సరే రేట్స్ అయితే గ్రో అవుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే మీరు ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోండి. మీరు ఒక 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కమర్షియల్లో పెట్టాలా, రెసిడెన్షియల్లో పెట్టాలా, రెంటల్ ఇన్కమ్లో పెట్టాలా. నేను ఆల్వేస్ చెప్తాను 4 పర్పస్లు ఉంటాయి ఒక ఇన్వెస్టర్కి. ఒకటి సెల్ఫ్ కన్జంప్షన్, క్యాప్టివ్ కన్జంప్షన్ మనం వాళ్ళు ఉండడానికి. రెండోది ట్రేడింగ్. మూడోది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI. నాలుగోది లాంజివిటీ. ఈ 4 పర్పస్లకి కూడా 4 డిఫరెంట్ సొల్యూషన్. అందరూ ఒకటే సొల్యూషన్ అడితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. మీరు మీ పర్పస్ బట్టి మాట్లాడితే మీ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ లేకపోతే నా దగ్గరికి వచ్చినా మీకు ఐ గైడ్ యూ హౌ టు ఇన్వెస్ట్, వేర్ టు ఇన్వెస్ట్, వెన్ టు ఇన్వెస్ట్, వై టు ఇన్వెస్ట్. నా క్వశ్చన్ చెప్పాను, హౌ టు ఇన్వెస్ట్, వేర్ టు ఇన్వెస్ట్, వై టు ఇన్వెస్ట్, వెన్ టు ఇన్వెస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే మీ పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి. ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చాలామంది ఒక ఆయన వచ్చాడు, రేరా పర్మిషన్ లేదు, DTCP పర్మిషన్ లేదు, 90% డబ్బులు కట్టేశాడు. ఎందుకంటే రేటు తగ్గిందని. ప్రీ లాంచ్ అన్నారు. ఇప్పటికి 1.5 years అయింది, దానికి రేరా రాలేదు, DTCP రాలేదు. బికాజ్ ద బిల్డర్ ఇంటెన్షన్ వాజ్ రైట్, బట్ డాక్యుమెంట్స్లో లీగాలిటీ లేదు. అప్పుడు ఆయన ఏం చేసి గవర్నమెంట్ లీగల్ లేకపోతే ఇవ్వరు. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ 90% కట్టిన పరిస్థితి ఏంటి? ప్రాజెక్ట్ రావట్లేదు, పర్మిషన్ రావట్లేదు, బిల్డర్ డబ్బులు వెనక్కి వెళ్ళట్లేదు. సో హూ ఈజ్ ఇన్ ప్రాబ్లం? సో హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు 70 to 75% ల్యాండ్స్ ఆర్ లిటిగేటెడ్ ల్యాండ్స్. బీ వెరీ క్లియర్. నేను ఆల్ ఓవర్ ఇండియా అక్రాస్ ది గ్లోబ్ కూడా NRIతో పనిచేశాను. సో మీరు చూసుకుంటే లిటిగేషన్ ల్యాండ్స్ ఇరుక్కున్నారంటే మీరు ఏమీ చేయలేరండి. ఎప్పుడో మూడో భార్య రెండో కొడుకు వచ్చి డీల్ అవుతున్నాడు ఆపి. నాకు ఒక ఎగ్జాంపుల్, ఒక డీల్ చేస్తున్నాను బంజారా హిల్స్లో. అన్నీ అయిపోయి 3 నెలలు డిస్కషన్ చేసాం, లీగల్ ఒపీనియన్ తీసుకుని అన్నీ బాగున్నాయి. కరెక్ట్ ఏ రోజు అయితే ట్రాన్సాక్షన్ అవుతుందో ఆ రోజు వచ్చి కూర్చున్నాడు, నాకు 50 లక్షలు ఇస్తాను, నేను సైన్ చేస్తాను, నేను మూడో భార్య రెండో కొడుకునని చెప్పాడు. ఏం చేయాలి అప్పుడు? ఆల్రెడీ ఎవ్రీ ప్లాన్ ఈజ్ మేడ్. సో నేను అనేది ఏంటంటే మీరు రిస్క్ తీసుకోండి. హైదరాబాద్లో డబ్బు లైఫ్ టైంలో ఒక్కసారి 2 సార్లు కొనుక్కుంటా ఉంటారు సొంత డబ్బులతో. అంటిల్ యూ హ్యావ్ సమ్ అదర్
ఇల్లీగల్ ఇన్కమ్. పాజిటివ్ ఇన్కమ్, అఫీషియల్ ఇన్కమ్ వచ్చేది ఒకసారి 2 సార్లు ఉంటుంది. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం, రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి ఏంటంటే బయ్యర్స్ ఆర్ నాట్ స్పెండింగ్ టైం. నాకు టైం లేదు 2 కోట్లు ఏజెంట్కి ఇచ్చేసిన, డోంట్ గో డూ దట్. ఏజెంట్ ఇవ్వండి, బట్ మీరు గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకుని మీట్ ది బిల్డర్ వన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ అడ్వైస్ మేము అనేది ఒక గైడ్, క్యామెల్ని సీ వరకు తీసుకెళ్తాం. నీళ్ళు తాగాల్సిన క్యామెల్ తలగా ఉంచి కొడితే వెనకని కొడుతుంది మనల్ని. సో అది మీరు చూసుకొని మీవన్నీ వినండి, ప్రాజెక్ట్స్ తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఫైనల్ కాల్ మాత్రం మీరు తీసుకోండి. సో దట్ యూ నీడ్ నాట్ బ్లేమ్ అన్ ఏజెంట్ ఆర్ అ బిల్డర్. మీరు తప్పు చేస్తే మీరు అనుభవిస్తారు. సో నేను చెప్పేదంటే YTDA ఈజ్ అన్ అప్కమింగ్ ఏరియా లైక్లీ టు డెవలప్. ఇప్పుడు వెస్ట్ జోన్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. ఇప్పుడు ఇండియాలో కంట్రీస్లో చూసుకుంటే అండర్ డెవలపింగ్, డెవలప్డ్. సో వెస్ట్ జోన్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ స్టేజ్లో ఉంది. YTD అనేది డెవలపింగ్ స్టేజ్లో ఉంది. సో డెఫినెట్గా డెవలప్డ్ స్టేజ్లో మనం ఇన్వెస్ట్ చేయమని చెప్పం. ఎందుకంటే 50,000 పెట్టి కొనుక్కుంటే మీకు అంత హైప్ ఉండదు. 10,000, 5,000 ఉన్న దగ్గర కొనుక్కుంటే 15,000 మీకు హైప్ అనేది ఒక 5-6 టైమ్స్ నెక్స్ట్ 10 ఇయర్స్లో అయిపోతుంది. ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. గత 30 ఏళ్ళుగా ఇదే ఫీల్డ్లో ఉండి ఎంతోమందిని, వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను, వేల మందిని ట్రైన్ చేసాం, లైఫ్ స్టైల్ మార్చాం. మీరు కూడా ఆ సర్వీసెస్ తీసుకొని ఆనందంగా ఉంటారని ఆశిస్తూ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.